బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. క్రిషాంక్కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఓయూ సర్క్యులర్ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన క్రిషాంక్పై కేసు నమోదైంది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో క్రిషాంక్ ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 25,002 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ నాంపల్లి కోర్టు శక్తులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాదాపు 10 రోజులుగా చంచల్గూడ జైల్లో ఉన్న క్రిషాంక్ కొద్ది నిమిషాల కిందట నాంపల్లి కోర్టు 2,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ప్రతిరోజు కూడా ఓయూ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఓయూ సర్క్యులర్ ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓయూ పోలీసులు అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత చౌటుప్పల్లో క్రిషాంక్ అరెస్ట్ చేసి నేరుగా ఓయూ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల పాటు మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకి తరలించడం కూడా జరిగింది. ఈ సర్కులర్ వ్యవహారానికి సంబంధించి ఇదంతా కావాలని కుట్ర పన్ని దాన్ని అతను సోషల్ మీడియాలో వైరల్ చేయకపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా కుట్రపూరితంగా నేతలందరినీ కూడా జైల్లో పెట్టి కేటీఆర్ కూడా చంచల్గూడకు వచ్చి క్రిషాంక్ తో ములాఖత్ అయిన తర్వాత మీడియాలో ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే క్రిషాంక్ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో తనకు బెయిల్ ఇవ్వద్దని, బెయిల్ ఇస్తే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత తాను ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఆ సర్కులర్ వ్యవహారానికి సంబంధించిన కాపీలను మాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కేసు నీరు గారిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఓయూ పోలీసులు నాంపల్లి కోర్టులో వాదన వినిపించారు. కానీ అతను ఏదైతే విచారణకు హాజరవుతాను పోలీసులు చెప్పిన పోలీసులు ఆ తర్వాత నాంపల్లి కోర్టు ఇచ్చే నిబంధనలకు లోబడే ఉంటాను అని అతని తరఫున న్యాయవాది వాదించడంతో క్రిషాంక్ న్యాయవాది చేసిన వాదనలు ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆయన దానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్స్ చంచల్గూడ జైలుకు చేరుకున్న తర్వాత రేపు ఉదయం క్రిషాంక్ విడుదల కానున్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.